Hello everyone, welcome back to my channel. I'm Vanita. ఈరోజు నేను వాలన్ ఓల్డ్ టైమ్ మార్కెట్లో ఉన్నాను. ఇది కంప్లీట్గా ఓపెన్ మార్కెట్. బయట తీసుకునే స్టోర్స్తో మనం ప్రైసెస్ కంపేర్ చేస్తే ఇక్కడ చాలా చీప్గా దొరుకుతాయి. ఇది 1991లో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కంటిన్యూస్గా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇది ఎవ్రీడే ఓపెన్ ఉండదు, ఓన్లీ మంత్లీ ఒక్కసారి ఓపెన్ అవుతుంది. దట్ టు ఆన్ సెకండ్ సాటర్డే. టైమింగ్స్ వచ్చి 8 AM నుంచి మధ్యాహ్నం 2 PM వరకు. బట్ జనాలు ఏం చెప్తారంటే లైక్ రివ్యూస్ విచ్ ఐ రెడ్ ఆన్ ఫేస్బుక్ ఎలా చెప్తారంటే లైక్ 12 అయ్యేసరికి అన్నీ అయిపోతాయి, సో ద ఎర్లియర్ ద బెటర్ అంటారు. సో మేము ఇక్కడికి 10 o'clock వచ్చాము. చూడాలి ఎలా ఉంటుందో లోపల. ఇక్కడ మనకి ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్కటి దొరుకుతుందంట. లైక్ ప్లాంట్స్, పెట్స్కి సంబంధించినవి, ఫ్రెష్ ప్రొడ్యూస్, ఇంకా మన ఇంట్లో కావాల్సిన టూల్స్, ఇలాంటివన్నీ దొరుకుతాయంట. సో ఈరోజు నేను ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు కూడా ఇది ఫస్ట్ టైం ఇక్కడ. సో లెట్స్ గో ఇన్ అండ్ సీ వాట్ ఆల్ వీ హ్యావ్. మేము ఈ మార్కెట్కి బ్యాక్ సైడ్ కార్ పార్క్ చేసాము. కార్ పార్కింగ్ నుంచి మార్కెట్కి వెళ్ళడానికి అరౌండ్ 150 meters నడవాలి. ఆన్ ద వే మనకు ఒక పార్క్ కనిపిస్తుంది అండ్ దెన్ ఒక బ్రిడ్జ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. ఈరోజు వెదర్ కొంచెం వార్మ్గా ఉంది, బట్ గాలి వల్ల ప్లెజెంట్గానే అనిపించింది. ఈ మార్కెట్లోకి మనం ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే ఒక లైబ్రరీ కనిపిస్తుంది. ఆ లైబ్రరీ 1877లో ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత నా ఫస్ట్ షాప్ వచ్చి నేను ఒక చికెన్ షాప్ని చూశాను. చూడగానే ఫుల్ ఎగ్జైట్ అయిపోయాను. లైక్ నాటుకోడి కనిపించింది. ఇంకా తినేసి నా క్రేవింగ్స్ మొత్తం తీర్చేసుకోవచ్చు అని అనుకున్నాను. ఆ షాప్ అతన్ని వెంటనే ఎగ్జైట్ అయ్యి అడిగాను అనమాట, ఇది మీరు కట్ చేస్తారా నీట్గా అంటే, లేదు మేము హోల్ బర్డే అమ్ముతాము, దాన్ని మేము కట్ చేయము అని అన్నాడు. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, బట్ ఇంకా చేసేదేం లేదు. నాకు నా హస్బెండ్కి ఇద్దరికి దాన్ని కట్ చేయడం రాదు, ఇంకా లైట్ తీసుకున్నాను. అతని దగ్గర ఈవెన్ ఫ్రెష్ హనీ అండ్ ఫ్రెష్ ఫామ్ ఎగ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఈ వుడ్ ఆర్ట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. స్పెషలీ ఈ లయన్, ఆ వుడ్ అండ్ రెడ్ బ్యాక్గ్రౌండ్ చాలా పాప్అవుట్ అవుతుంది అనిపించింది. బట్ ఇంట్లో నాకు ఎక్కడ పెట్టాలో అర్థం కాక నేను ఇంకా తీసుకోలేదు. అండ్ దీని తర్వాత ఇంకొంచెం చిన్న వుడ్తో చెక్కిన కార్స్, ఇలా చాలా క్యూట్గా ట్రక్స్ కానీ చాలా క్యూట్గా అనిపించాయి. అవి ఇంట్లో నాకు ఒక షోకేస్ లాగా ఏదైనా ఉంటే పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనిపించింది. సో అట్లీస్ట్ నాకు ఇప్పుడు తెలిసింది ఇవి ఇక్కడ దొరుకుతాయని. చాలా క్యూట్గా చేశాడు, అతనే చేశాడంట అవన్నీ. ఈ స్టోర్లో నాకు బోత్ ఇండోర్ అండ్ అవుట్డోర్ ఆర్ట్స్ ఉన్నాయి కదా, అవి చాలా యూనిక్గా అనిపించాయి. పర్టికులర్లీ ఇది చాలా క్యూట్ ఉంది అది. నెక్స్ట్ ఇక్కడ ప్లాంట్ కలెక్షన్ చాలా ఎక్కువ ఉంది అనిపించింది. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, ఫ్రూట్స్, ఇలా చాలా ఉన్నాయి. మేము ఇక్కడ జనరల్గా బన్నింగ్స్ అని ఒక స్టోర్ ఉంటుంది, ఆ స్టోర్కే వెళ్ళి కొనుక్కుంటూ ఉంటాము ఇంటికి ఏ ప్లాంట్స్ కావాలనిపించినా. బట్ ఆ బన్నింగ్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ ప్రైసెస్ అన్నీ చాలా తక్కువ ఉంది అనిపించింది. ఇక్కడ చూస్తే ఇది లెమన్ ప్లాంట్. ఇంత హైట్ ఉన్న లెమన్ ప్లాంట్ ఆల్రెడీ ఫ్రూట్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇది చూస్తే ఓన్లీ $50 ఉంది. బట్ బన్నింగ్స్లో మనం ఈ ప్లాంట్ కొనాలంటే అరౌండ్ 100 నుంచి 200 మధ్యలో ఉంటుంది రేంజ్. సో డెఫినెట్గా ఇక్కడ ప్లాంట్స్ చీప్గానే ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పీచెస్, యాపిల్స్, ఇలా చాలా ఉన్నాయి. అన్నీ కూడా చాలా వెరీ రీజనబుల్ ప్రైసెస్ అనిపించింది నాకు. ఈ స్టోర్లో మీడియం హైట్ ఉన్న ప్లాంట్స్ ఎనీ for $10 అన్నాడు. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ హర్బ్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా ఉన్నాయి. ఈ గ్రీన్ చిల్లీస్ ఆల్రెడీ ఫ్రూట్ రావడం స్టార్ట్ అయిపోయింది, సో డెఫినెట్లీ వర్త్ అనిపించింది నాకు ఇవన్నీ చూస్తే. బట్ నాకు ఆల్రెడీ ఇంట్లో చిల్లీ ప్లాంట్స్ ఉండడం వల్ల నేను తీసుకోవట్లేదు. నాకు ఫ్లవర్ ప్లాంట్స్ ఎక్కువ బుషీగా వచ్చి త్రూ అవుట్ ద ఇయర్ ఫ్లవర్ వచ్చే ప్లాంట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్.
ఎందుకంటే ఒకసారి ప్లాంట్ చేసేసామంటే మనకి త్రూ అవుట్ ద ఇయర్ ఫ్లవర్ వస్తూనే ఉంటుంది. అలాంటి వెరైటీ కోసం నేను అడుగుతున్నాను. సో నేను ఆల్రెడీ బంతి పూలను ఇంకేవో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ పిక్ చేశాను. సో తను ఏమంటుందంటే బంతిపూలు జస్ట్ సీజనల్, ఒక 4 to 6 months వస్తాయి, తర్వాత సీడ్స్ రాలిపోతాయి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పింది. వెరస్ అక్కడ పర్పుల్ కలర్లో ఉన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి త్రూ అవుట్ ద ఇయర్ వస్తాయంట. సో అవి తీసుకోమంటుంది. నెక్స్ట్ చాలా ఎక్కువ స్ప్రెడ్ అవుతాయని కూడా చెప్తుంది. సో నేను అదొకటి పిక్ చేశాను. ఇంకా వాటితో పాటు ఇంకా 5 అదర్ ప్లాంట్స్ కూడా చూస్ చేసుకున్నాను. వేరస్ నా చేతిలో ఉన్నది మీడియం హైట్ వచ్చి ఫ్లవర్ కూడా కొంచెం ఒక 2-3 inches వరకు వస్తుందని చెప్తుంది. అంత వైడ్ స్ప్రెడ్ ఉంటుందంట. బట్ నాకు చూడడానికి అది చాలా బాగుంది అనిపించింది. సో అందుకోసం అది కూడా ఒకటి తీసుకున్నాను నేను. ఇక్కడ కిడ్స్ టాయ్స్ కలెక్షన్ కూడా బాగానే ఉంది. ప్రైస్ రేంజ్ వచ్చి $1 నుంచి ఉన్నాయి. నాకు ఈ పర్టికులర్ స్టోర్ చూస్తే చిన్నప్పుడు సంతలు ఉండేవి కదా మనకి, ఆ సంత గుర్తొచ్చింది నాకు. వీడైతే లిటరలీ A to Z అన్నీ అమ్మేస్తున్నాడు. చిన్న చిన్న బాక్సెస్లో పెట్టుకొని దానిపైనే ప్రైస్ పెట్టి అన్నీ అమ్మేస్తున్నాడు. కార్ యాక్సెసరీస్ నుంచి, గార్డెన్ టూల్స్ నుంచి, మనకి ఇంట్లో గ్రాసరీస్ వరకు ప్రతి ఒక్కటి కనిపించింది నాకు వాడి దగ్గర. లైక్ టూత్ పేస్ట్, సోప్స్, టాయిలెట్ క్లీనర్స్, మనకి పర్ఫ్యూమ్స్ కానీ, కిడ్స్కి కావాల్సిన స్నాక్స్ కానీ, ఇలా చాలా డిఫరెంట్ వెరైటీస్ అన్ని చిన్న చిన్న బాక్స్లో పెట్టి అమ్మేస్తున్నాడు. ఇక్కడ దియా నాకు ఒక ఇంట్రెస్టింగ్ క్రీచర్ని చూపించింది. మెక్సికన్ వాకింగ్ ఫిష్. ఈ ఫిష్కి లెగ్స్ కూడా ఉన్నాయి. నేను ఎప్పుడు చూడలేదు ఫిష్కి లెగ్స్ ఉండటం. ఇది ఒక్కొక్కటి $20 ఛార్జ్ చేస్తున్నారు. అంతేకాదు ఇంకా అక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ కూడా ఉన్నాయి. అండ్ మనం ఇంట్లో ఫిష్ని పెంచుకోవడానికి అవసరమైన అన్నీ ఉన్నాయి. లైక్ ఫిష్ ట్యాంక్, ఫిష్ ఫుడ్ అండ్ బ్లూ కలర్ క్రిస్టల్స్ ఒకటి ఉన్నాయి. అవి మనం వాటర్లో వేస్తే ఫిష్ తాలూకా లైఫ్ ఎక్కువగా ఉంటుందంట. ఇవి బర్డ్ ఫుడ్. డిఫరెంట్ గ్రెయిన్స్ని వాళ్ళు డిఫరెంట్ షేప్స్లో పెట్టి లైక్ పాట్స్, డోనట్స్, లాలీపాప్స్ అని డిఫరెంట్ నేమ్స్ ఇచ్చి వాటికి అమ్ముతున్నారు. చూడడానికి చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఈ స్టోర్లో ఉన్నవన్నీ హ్యాండ్ మేడ్ అంట. వాల్ హ్యాంగింగ్స్, ఇయర్ రింగ్స్, కీ చైన్స్, ఈవెన్ పాట్ హ్యాంగర్స్ కూడా. బట్ ప్రైసెస్ అయితే ఎక్కువ ఉన్నాయి అనిపించింది. Vanilla ice cream, but I want my vanilla ice cream to have sprinkles on it. This one ice cream will be with sprinkles and one with sprinkles. Thank you. Yeah. Okay, you got it. Thank you. Thank you. Thank you. ఇక్కడ ఫుడ్ అవుట్లెట్స్ కూడా బాగానే ఉన్నాయి. డిఫరెంట్ క్విజీన్స్ మనం ట్రై చేయొచ్చు ఒకటే ప్లేస్లో. జనరల్గా ఈ ఫుడ్ అవుట్లెట్స్లో బీఫ్ అండ్ పోర్క్ ఐటమ్సే ఎక్కువ దొరుకుతాయి. సో మేము వెళ్ళేటప్పుడు మెన్యూలో జాగ్రత్తగా చూసుకొని కొనుక్కుంటాము. ఇలాంటి ప్లేసెస్లో ఇండియన్ కుజిన్ అనేది మస్ట్. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇండియన్ అవుట్లెట్ అనేది కంపల్సరీగా చూస్తాను. ఇక్కడ ఈ హాట్ జామ్ డోనట్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. సో ఫైనలీ నేను ఈ 6 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్ ప్లాంట్స్ తీసుకున్నాను. అండ్ ఇది ఒక్కొక్కటి $1.5 ఈచ్. అండ్ దీంతో పాటు నేను ఒక 2 గోల్డ్ ఫిష్ కూడా తీసుకున్నాను. వాటిని ఈ గ్లాస్ బౌల్లో వేశాను. సో ఇది నా ఎక్స్పీరియన్స్ ఎట్ వాలన్ మార్కెట్. ఇప్పుడు లాస్ట్ వీడియోలో నేను రన్ చేసిన కాంటెస్ట్ విన్నర్స్ ఎవరో చూద్దాం.
చేశాను. మీరు జీ స్టూడియోస్ ఇంటర్నేషనల్ నుంచి 2 tickets గెలుచుకున్నారు ఫర్ నిన్నిలా మూవీ. మీరు ప్లీజ్ ఇన్స్టాగ్రామ్లో నాకు ప్రైవేట్ మెసేజ్ చేయండి, మీ ఫుల్ నేమ్ అండ్ అడ్రస్, అండ్ దెన్ జీ స్టూడియోస్ వాళ్ళు మీకు 2 tickets మెయిల్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ సో తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక మీరు క్లిక్ చేశారంటే మీకు నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thank you so much for watching and take care.